ఈ వీడియోలో చెప్పబడినది కేవలం డాక్టర్ సలహాలను అనుసరించి మాత్రమే తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా మీ శారీరక పరిస్థితులను పరిశీలించిన తరువాత కేవలం మీరు మాత్రమే అనుసరించడానికి ప్రిస్క్రైబ్ చేయబడినది. కాబట్టి దయచేసి మీరు మీ స్నేహితులకు, బంధువులకు వీటిని అనుసరించమని చెప్పడం వలన వారి శరీరానికి సరిపడక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. బియ్యం జావ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 3 గ్లాసుల నీళ్లు, 3 స్పూన్ల బియ్యపు రవ్వ. బియ్యాన్ని మనము మిక్సీలో ఇలా రవ్వలాగా పట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడా కొద్దిగా సైంధవ లవణం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని 3 స్పూన్ల బియ్యపు రవ్వని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ నీళ్లు తీసుకుని బియ్యపు రవ్వ ఉండలు లేకుండా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి ఉంచాలి. బియ్యపు రవ్వ నానిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసుల నీటిని ఆ బౌల్లో పోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఈ నీటిని బాగా మరిగించాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి ఈ బియ్యపు రవ్వ మిశ్రమాన్ని తీసుకొని బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మరుగుతున్నటువంటి నీళ్ళల్లో తక్కువ మంట ఉంచి ఇలా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి. మధ్య మధ్యలో నిదానంగా ఈ విధంగా గరిటెతో తిప్పుతూ బాగా ఉడికే వరకు మరిగించాలి. ఈ జావ పూర్తిగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణాన్ని ఇందులో కలుపుకోవాలి. ఒకసారి కలిపి తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ జావని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. బియ్యం జావ చల్లారిన తర్వాత 2 సమభాగాలుగా చేసుకోవాలి. ఇలా 2 సమభాగాలుగా చేసుకున్న తర్వాత ఉదయం 11 గంటలకు 1 గ్లాసు, అలాగే సాయంత్రం 4 గంటలకు 1 గ్లాసు ఈ జావని తీసుకోవాలి. ఈ జావ వాత, పిత్త, కఫ ప్రకోపాలు ఉన్న వారందరూ కూడా తీసుకోవచ్చు.